సాగిచ్చు ఇందులో మనం జాబ్ ఆఫర్స్, ఎక్సైటింగ్ జాబ్ ఆఫర్స్ని వస్తుంటాయి. అలా ఓకే, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మేము తయారు చేయించాం. ఇవి మోస్ట్లీ మనం ఆల్ కాలేజెస్ దగ్గర, తర్వాత రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, సినిమా థియేటర్స్, పెద్ద పెద్ద మాల్స్ దగ్గర, దెన్ ఆసిల్పేట జంక్షన్, ఇట్లా ఇంపార్టెంట్ జంక్షన్లో డిస్ప్లే చేస్తాము. సో దట్ పిల్లలకి ఒక విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంతో ఇవి ఇవాళ రిలీజ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాండి యాజ్ డీసీపీ క్రైమ్స్. సో మీ సమక్షంలో ఇది మొదటిసారి మన ప్రెస్ మీట్ అనమాట. సో ఇది సందర్భంగా ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు కంప్యూటర్ టెక్నాలజీ డే టు డే చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఎన్నో కొత్త కొత్త విషయాలు మనం చూస్తున్నాము. ఈ కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసికలీ మెంట్ ఫర్ ఇంప్రూవింగ్ lives of people of all walks of life. But at the same time లో మనం కొందరు సినిస్టర్ పీపుల్ని కూడా చూస్తున్నాము. వీళ్ళు ఈ కంప్యూటర్ టెక్నాలజీని వారికి అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్నో విధాలుగా అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇందులో మనం చాలా చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో నైజీరియన్ క్రైమ్స్ చూసాం, సైబర్ క్రైమ్స్. చాలాసార్లు ఇందులో మనకు ఈమెయిల్స్ ద్వారా మీకు సో జాబ్ ఆఫర్ చేశాము అనేసి వస్తుంటాయి. అలానే మీరు ఈ ఇంటర్నేషనల్ లాటరీ మీరు పొందారని వస్తుంది. మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై కూడా చేస్తున్నాము. దాని గురించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అయినా కూడా మనకేదో లాటరీ వచ్చింది, మీరు సో అండ్ సో అకౌంట్కి ఇంత అమౌంట్ పంపించండి, అది లాటరీ అమౌంట్ రిలీజ్ చేస్తామని ఇలాంటి ఎన్నో విధాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ వారి నుండి డబ్బు గుంజటం అది జరుగుతూ ఉంది. అలానే కొందరు ఈమెయిల్స్ ద్వారా అబ్జెక్షనబుల్ పిక్చర్స్ పంపడం, ఎస్ఎంఎస్ చేయటం, లేడీస్ని స్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం కూడా మనం చూస్తున్నాం. రోజు రోజుకి ఈ క్రైమ్ పెరిగిపోతూ ఉంది. అండ్ ఇక్కడ మన విశాఖపట్నం సిటీలో మనకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఉంది. ఈ సెల్ తరఫు నుండి ప్రజలని, స్టూడెంట్స్ని మనం కొంచెం అవేర్నెస్ వీటిలో తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈరోజు మేము కొన్ని పోస్టర్స్, పాంప్లెట్స్, తర్వాత యాడ్స్ సైజెస్లో కొన్ని డూస్ అండ్ డోంట్స్, ఏవి మనం చేయాలి, ఏవి చేయకూడదు, ఇలాంటివి మేము ప్రింట్ చేయించాం. అవి ఇవాళ రిలీజ్ చేస్తున్నాము.